నుంచి కళ్ళలో కన్నీరు తిరిగి అలా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అక్కడ నాతో మాట్లాడుతాడు. ఏమంటే నీకు ఈ సంఘటన నీకు మేలుకరమే కానీ హానికరమైనది కాదు అని 29వ అధ్యాయంలో ఇర్మియా 29:11 నుంచి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు జరుగుతున్న ఈ సంఘటన నీకు మేలుకరమే కానీ హానికరం కాదు అన్నాడు. ఏంటి అంటే నాకు వెంటనే అనిపించింది, అవును ఈ యొక్క అయితే తీసుకొచ్చి వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఈ ఇబ్బందిలో నుంచి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వబోతున్నాడు. అవును దీనికి కూడా అతను వేస్తున్నాడా ఆ చెక్కలో, దానికి కూడా ఏదో ఒక కారణం దేవుడు అనుమతించాడా ఆయన మందిరంలోకి వేయడానికి, దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ద్వారానే దేవుడు మౌనంగా ఉన్నాడు. అవును నిజమే, ఆయన అనుకుంటే ఎంతసేపు అండి అతనితో మాట్లాడడానికి కదా, ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, అతను వేయడానికి అనుమతించాడు అనుకుంటే దానికి కూడా దేవుడు ఏదో ఒక కారణం ఉంటుంది. అవును అతను ఆ ఇబ్బందిలో కూడా అతను మమ్మల్ని పెట్టిన కష్టంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నాడు. ఆ కష్టంలో నుంచి కూడా ఆయన మమ్మల్ని దీవించబోతున్నాడు అనేసి నాకు అర్థమైంది. వెంటనే ఆ కళ్ళు తుడుచుకునేసి దేవా నాకు సమాధానం ఇచ్చావు, దేవా నాకు నెమ్మది ఇచ్చావు ప్రభావ, నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభావ ఈ సంఘటన కూడా అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ ఇబ్బందుల్లో నుంచి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు, ఆ ఇబ్బంది కూడా మాకు మేలుకరంగానే చేస్తున్నావు తండ్రి. ఆయన రాబోయే రోజుల్లో దీంట్లో నుంచి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు, ఈ యొక్క ఇబ్బందుల నుంచి కూడా మమ్మల్ని నువ్వు లేవనెత్తుతున్నావు తండ్రి. అయ్యా కష్టాలన్నింటినీ తీరుస్తున్నావు ప్రభావ, నీకు స్తోత్రాలు చెప్పుకుంటే సంతోషంగా లేచారండి, సమాధానం కలిగింది నా హృదయానికి. వెంటనే దేవుడు మాట్లాడిన వెంటనే అవును ఈ రోజు మీరు కూడా ఏదైనా ఇబ్బంది కొడుకులో ఉన్నారా, ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని కష్టపెడుతున్నారా, మీకు చాలా ఎందుకు ఇలాగ నాతో ఇలా ఉన్నారు, నన్ను ఎందుకు ఇలా ఆఫీస్లో ఇబ్బంది పెడతాను, స్కూల్లో ఎందుకు ఇబ్బంది పెడతాను, నేను చేసే దాంట్లో నా కుటుంబంలో ఎందుకు నాకు ఇలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రతి క్షణం కూడా నువ్వు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ కంటి ముందు జరుగుతున్న ఈ సంఘటన నీకు మేలుకరమైనది కానీ హానికరమైనది కాదు. ఈ రోజు గురించి నువ్వు ఆలోచించుకో, రేపు దాంట్లో నేను బయటికి తీసుకొని వస్తాను, దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటాడు ఆయన. సమాధానకరమైనది తప్పించి ఏది కూడా హాని చేయదు అని చెప్తాడు ఆయన. అవును ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా సరే, ఎలాంటి ఇబ్బంది కొలిలో వెళ్ళినా సరే దేవుడు దాంట్లో నేను ఆశీర్వాదకరంగా బయటికి తీసుకొచ్చి నేను ఆశీర్వదించిన దేవుడే ఉన్నాడు, సమాధానకర్తగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు, ఆయన నెమ్మది ఇచ్చే దేవుడే ఉన్నాడు. నీకు ఏ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవా నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను, నువ్వే నా దిక్కు, నువ్వే నా తోడు తండ్రి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, నేను నీకు అప్పచెప్పుకున్నాను కదా, దీంట్లో చూడ నాకు మేలు చేస్తావు ప్రభావ. అవును ప్రభావ యేసయ్యా దీంట్లో చూడ నాకు మేలు చేస్తావు దేవా, నన్ను దీవిస్తావు దేవా, నన్ను బలపరుస్తావు దేవా తండ్రి నాయన అనేసి మీరు ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో మీరు మోకరిస్తున్నారో, ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో మీరు నిలబడతారో నిశ్చయంగా దేవుడు అద్భుతాన్ని చూస్తారు, దేవుడు ఆశ్చర్యకార్యాన్ని మీరు చూస్తారండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఆయన నిశ్చయంగా కార్యాన్ని జరిపించే దేవుడు, మీకు సమాధానం కలగజేసే దేవుడు, నిశ్చయంగా మీ జీవితాన్ని మార్చి